హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. వాడపల్లి ముచ్చటగా 3వ వారం కూడా వచ్చేసింది. ఆల్రెడీ 2 వారాలు అప్లోడ్ చేశాను కదా, ఇది 3వ వారము. ఈ వారం కూడా మేము 3కే లేచాము. తెల్లవారుజామున 3కి లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు నేను కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను. 7 ప్రదక్షిణలకి హుండీలో వేయటం కోసం డిబ్బీలో ఉన్న కాయిన్స్ అయితే తీసుకుంటున్నాను. 1 రూపీ కాయిన్స్. అంటే 1 రూపీ కాయిన్స్ అని అక్కర్లేదు, మన దగ్గర 2 రూపీ కాయిన్స్ ఉన్న అలా అన్నా వేసుకోవచ్చు. అంటే 7 ప్రదక్షిణలు, 7 కాయిన్స్, 7 వారాలు అనే ఒక లెక్క ఉంటుంది కదా, అందుకోసం నేను రూపాయి కాయిన్స్ అయితే తీస్తున్నాను. ఇలా కాయిన్స్ తీసుకువెళ్తే ప్రదక్షిణలు చేసినప్పుడు మనం లెక్క మర్చిపోకుండా ఉంటుంది, డౌట్ ఉండదని తీసుకువెళ్తున్నాను. అంటే కంపల్సరీ కాయిన్సే వేయాలి అని ఏమీ లేదు. మనం పువ్వులు కూడా తీసుకుని ఒక 7 పువ్వులు తీసుకుని అవి కూడా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క పువ్వు అయితే పెట్టచ్చు. అక్కడ పువ్వులు కూడా తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, మనం మనసులో కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి మనకు డౌట్ వస్తుంది కదా, 7 ప్రదక్షిణాలు చేసామా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్ ఉండకుండా ఈ కాయిన్స్ కానీ పువ్వులు కానీ తీసుకువెళ్తాము అంతే. ఇక ఇద్దరికి కలిపి 14 కాయిన్స్ అయితే నేను తీసేసాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు, దీని ముందు నేను ఆల్రెడీ 2 వీడియోలు అప్లోడ్ చేశాను, అది చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది. అంటే వాడపల్లి గురించి 7 వారాలు ఎలా వెళ్ళాలి అనే దాని గురించి నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఈ 7 వారాల్లో చాలామందికి డౌట్స్ ఉంటున్నాయి కదా, అలా చిన్న చిన్న డౌట్స్ నేను వెళ్ళి తెలుసుకున్న డౌట్స్ నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక ఇంట్లో పూజ చేసుకుని వాడపల్లి అయితే బయలుదేరాలి. 3కే లేచి మేము ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడైతే 4 అయింది. ఇంకా 1 అవర్ టైం అయితే ఉంది. ఈ 1 అవర్లో పూజ కూడా చేసేసుకుని 5 కల్లా స్టార్ట్ అవుతాము. ఇప్పుడు పూజ గదిలో పూజ కూడా చేసేస్తున్నాము. మార్నింగ్ పూజ చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పూజ అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను. కరెక్ట్గా 5కి బయలుదేరుతుంటే మనకి దర్శనం అనేది చాలా బాగా జరుగుతుంది. అప్పటికి జనం ఉంటున్నారు చాలా. అసలు ట్రాఫిక్ అనేది చాలా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కువే ఉంటుంది. అయినా కూడా మన 7 ప్రదక్షిణాలు అవ్వటమే లేటు, దర్శనం అనేది చాలా ఈజీగానే అయిపోతుంది. అందుకే మేము ఇంకా 5కే బయలుదేరుతున్నాం. ప్రతి వీక్ కూడా 5కి బయలుదేరేలాగా మేము చూసుకుంటున్నాము. అందుగురించే ఎలా అయినా సరే 3కి లేచి రెడీ అయ్యి 5 అయ్యేసరికి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడైతే 7 వారాలు అని అనుకున్నాము, కానీ 7 వారాలు చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ 5కి వెళ్తుంటే మళ్ళీ 9:30 అయ్యేసరికల్లా ఇంట్లో ఉంటున్నాము. అంటే దర్శనం చాలా బాగా జరుగుతుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి చాలామందికి తెలిసింది, చాలా ఫేమస్ అయింది ఆ టెంపుల్ కూడా. అనుకున్నది నెరవేరుతుంది అని అందరి నమ్మకము. అలాగే చాలామంది కూడా చెప్తూ ఉంటున్నారు అనుకున్నది నెరవేరుతుంది అని. ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు ఈ టెంపుల్కి. చాలామంది మనసులో కోరిక కోరుకుని ఇలా 7 వారాలు వస్తామని ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్న తర్వాత 7 వారాలు వెళ్తున్నప్పుడు 7 వారాలు అవ్వకుండగానే మధ్యలోనే కూడా చాలామందికి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరినాయి అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. మేము కూడా ఈ టెంపుల్కి అని వెళ్తున్నాము. ఇదివరకు వెళ్ళేవాళ్ళం, జస్ట్ 7 వారాలు కాకుండా అప్పుడప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళము. అయితే ఇప్పుడు 7 వారాలు వెళ్తున్నాము మేము కూడా. ఇక రెడీ అయిపోయాను. టైం అయితే 4:45 అవుతుంది. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాము టెంపుల్కి అయితే. ఇప్పుడు స్టార్ట్ అయితేనే టెంపుల్ చాలా ఈజీగా దర్శనం అయితే చేసుకుని వచ్చేయచ్చు. మనం ఉండే కొద్దీ జనం పెరుగుతూ ఉంటారు, భక్తులు. అప్పుడు మనకి మళ్ళీ ఇంటికి రావడానికి కూడా లేట్ అయిపోతుంది. 7 వారాలు చాలామంది నడిచి కూడా వెళ్తున్నారు. మన పెద్ద తిరుపతిలో ఎలా కాలినడకన వెళ్తారో అలాగా ఇక్కడ నుంచి కూడా నడిచి వెళ్తున్నారు చాలామంది. మేము వెళ్తూ ఉంటే దారిలో కాలినడకను కూడా వెళ్ళే భక్తులు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా తెల్లవారలేదు, చీకటిగానే ఉంది. టైం అయితే 5 అవుతుంది. ఈ కోనసీమ వాడపల్లి వెళ్ళటానికి బస్సులు కూడా ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కూడా వెళ్తూ ఉంటారు, అలాగే ఆటోలో వెళ్తూ ఉంటారు, ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద కూడా వెళ్తూ ఉంటారు, కాలినడకన వెళ్తున్నారు. చాలా భక్తులు రద్దీ అనేది చాలా బాగా పెరిగింది ఈ టెంపుల్లో. ఇదివరకు లోపల ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఇప్పుడు బయట చేస్తున్నామంటే, ఆ గుడి ప్రాంగణంలో బయట చేస్తున్నామంటే చూడండి భక్తుల రద్దీ ఎంత పెరిగిందో ఈ టెంపుల్కి. అయితే
ఈ టెంపుల్‌లో అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. దానికి మనం డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు. చూసారా కాలినడకన ఎంతమంది వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా వాడపల్లి టెంపుల్‌కి నడిచి వెళ్తున్నారు. మనం అన్నదానానికి డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు. బియ్యం ఇవ్వచ్చు, కూరగాయలు ఇవ్వచ్చు, పప్పు దినుసులు ఇవ్వచ్చు. మనం అవన్నీ కూడా ఇవ్వచ్చు. డబ్బులే ఇవ్వాలని రూల్ కూడా ఏమీ లేదు. దగ్గరికి వచ్చాక ఇలా ట్రాఫిక్ జామ్ కూడా అయిపోతుంది. చూసారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అసలు ఎక్కడ పెట్టడానికి కూడా ఖాళీ లేదు. అంతమంది వచ్చారు. ఇప్పుడు 6 అవుతుంది టైము. అంటే 5-6 మాకు 1 అవర్ పడుతుంది. 6కే ఇంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ ఎప్పుడు వచ్చేసారో చూడండి. నైట్ 1 గంట కూడా వచ్చి ఇక్కడ ప్రదక్షిణాలు చేసి దర్శనాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు భక్తులు. అంటే 6కి వచ్చేసరికి ఇంత వెహికల్స్ ఉన్నాయంటే వీళ్ళందరూ నైటే వచ్చేసారు ఈ టెంపుల్‌కి. ఇక్కడ కొబ్బరికాయ తీసుకుని వెళ్ళాలి. మనం 7 వారాలు కూడా కొబ్బరికాయ తీసుకుని మనం 7 ప్రదక్షిణాలు చేసి ఆ కొబ్బరికాయ అక్కడ లోపల కొడతారు. ఇదివరకు అయితే మనమే కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు భక్తులు రద్దీ వాళ్ళు ఇస్తుంటే వాళ్ళే కొడుతున్నారు. ఆ కొబ్బరికాయ కొట్టి మనం అయితే దేవుడి దర్శనానికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి. మేము ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడే మాది లాస్ట్ ప్రదక్షిణ అయిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్దగా వర్షం వచ్చింది. ఇక ఎవ్వరు కూడా అసలు ప్రదక్షిణాలు చేయటం ఆపలేదు. అలా వర్షంలోనే గోవిందా గోవిందా అంటూ ఆ వర్షంలోనే నడిచి ప్రదక్షిణాలు చేశారు. ఎవరు కూడా ఆపలేదు. తడిచే ప్రదక్షిణాలు చేశారు. ఒకసారి ప్రదక్షిణాలు స్టార్ట్ చేశారంటే ఇక ఎవ్వరు ఆగటం లేదు. స్లోగా అయినా సరే అలా నడుచుకుంటూ ప్రదక్షిణాలు అనేది చేస్తున్నారు తప్ప ఇక ఆపట్లేదు. 7 ప్రదక్షిణాలు కూడా చాలా భక్తిగా చేస్తున్నారు. ఒక్క శనివారమే కాదు 365 రోజులు కూడా ఈ టెంపుల్కి భక్తులు వస్తూనే ఉంటారు నార్మల్గా దర్శనం చేసుకోవడానికి. అలాగే అన్నదానం కూడా రోజు జరుగుతూనే ఉంటుంది. వర్షం అయితే బాగా పెరిగింది. చాలా వర్షం అయితే వచ్చింది. ఇక మేము దర్శనానికి వెళ్ళిపోతున్నాం. ప్రదక్షిణలు చేయటం అయితే అయిపోయింది. ప్రదక్షిణలు 7 ప్రదక్షిణలు అవ్వటానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఎందుకంటే స్లోగా ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది మాకు ప్రదక్షిణలకి. తర్వాత ఇప్పుడు లైన్లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి అయితే వెళ్ళాము. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కూడా దండం పెట్టుకొని ఇక తీర్థం తీసుకోవటానికి అయితే వెళ్తున్నాము. తీర్థం తీసుకుని బయలుదేరదామని చెప్పేసి ఇక్కడ ప్రదక్షిణ హుండీ ఉంది కదా, ఈ ప్రదక్షిణ హుండీ దగ్గర తీర్థం ఇస్తారు. ఇక్కడ మనమైతే తీర్థం తీసుకోవాలి. వర్షం అయితే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మేము ఈ విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ఇక బయటకైతే వెళ్తున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పులిహార ప్రసాదం పెడతారు. ఎందుకంటే టైం ఇంకా 10 లోపే ఉంది కాబట్టి ఇక్కడ ప్రసాదం అయితే పెడతారు పులిహార. 10 నుంచి అయితే భోజనాలు స్టార్ట్ అవుతాయి. మేము ఆ ప్రసాదాన్ని తీసుకుని ఇక బయలుదేరిపోతాము. వర్షం అయితే చాలా గట్టిగానే వస్తుంది. చూసారు కదా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ప్రసాదం పులిహార. ఈ వర్షంలోనే మేము ఇంకా తగ్గే వరకు ఉంటే మళ్ళీ లేట్ అయిపోతుందని స్టార్ట్ అయిపోయాము. వర్షం చూసారా ఎంత వర్షం వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, 3rd వీక్ కూడా నేను అప్లోడ్ చేసేసాను వాడపల్లి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ వీక్ 2nd వీక్ వీడియోస్ చూడకపోతే అవి కూడా చూసేయండి. దాంట్లో కూడా నేను డౌట్స్ అనేవి క్లియర్ చేశాను. ఇక ఇలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. 7 వారాలు అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా వీడియోస్. మరి ఇప్పుడైతే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.